దేవుడు ఉన్నాడా లేడా లేడని బహిర్నివేశ వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది దేవుడు లేడు అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఉన్నదంటారా లేదంటారా? ఈ కథ చాలా దూరం అవుతుంది ఫ్రెండ్స్. సైన్స్ ప్రకారం దేవుడు లేడు, ఏలియన్సే ఫస్ట్ రాజ్యం వెళ్ళినాయి. అసలు దేవుడు అన్న వాళ్ళు ఎవరు లేరు, అంతా మానవులే. మానవులు ఎక్కడి నుంచి వచ్చారు? మానవులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆడ మగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి అర్థం ఎలా ఎవరు చెప్తారు? ఏంది ఈ మూలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేవుడు ఉండా లేడా? ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉండండి, కామెంట్ చేయండి. దేవుడు అని నమ్మని వాళ్ళు లేడని కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? లేకపోయినా వాడితే సముద్రంలో నీళ్ళు ఎందుకు ఉంటాయి? ఉండవు. నేను మాత్రం ఉన్నానంటున్నా, మీరు మాత్రం ఏమంటారో కామెంట్ చేయండి. అంటే కొంతమంది నమ్మకాలు ఉండవు కదా, వాళ్ళు మాత్రం లేదని కామెంట్ చేయండి. మీకు నమ్మకం కలగకపోతే మీకు లేదని కామెంట్ చేయండి. ఇప్పుడు బహిర్నివేశ వాళ్ళు చాలామంది చెప్తారు కదా, అయ్యప్పది అట్లా అయింది, ఇది ఇట్లా అయింది, అయ్యప్ప ఎవరు పుట్టాడు, ఇది పుట్టాడు, అది పుట్టాడు అని చెప్పి చెప్తారు కదా. అది కరెక్ట్ కాదు. ఆ భక్తితోనే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఆ భక్తితోనే వాళ్ళు భక్తి పొంది వాళ్ళు ఏం జరిగిందో ఏం జరగలేదో మనకి ఏమి తెలియదు. వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు. వీరన్నకచకుడిని ప్రహ్లాదుని స్తంభం లోపల ఉండంటే స్తంభం లోపల కొడితే స్తంభం లోపల నుంచి లక్ష్మీనరసింహస్వామి బయలుదేరిండు. లక్ష్మీనరసింహ బయలుదేరి వీరన్నకచకుడిని చంపేసిండు. దేవుడు లేడని నేను అనట్లేదు. సూది మన మోపినంత లోపల కూడా దేవుడు ఉండని అంటున్నా. చాలామంది లేరని అంటారు. మరి ఉండా లేడా అనేది మనం చెప్పాలి. ఉండలేడా అనేది పబ్లిక్ చెప్పాలి. ఉండా లేడా దేవుడు? దేవుడు ఉండంటే ఉన్నాడు, లేదంటే లేదు. ఎట్లా దేవుడు ఎట్లా పరిష్కరిద్దాం? అంటే కొంచెం మాడితేనే కదా అర్థమైంది. నీకు నాకు అర్థం కావాలంటే దీన్ని 10 మంది చూస్తేనే 10 మందికి దీనిలో ఈ వీడియోలో ఏముంది, ఎట్లా ఉంది, కరెక్టా కాదా, దేవుడు ఉండా లేడా? అసలు రోజు మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం? అసలు దేవుడు లేడంటే గుడికి ఎందుకు వెళ్తున్నాం? గుళ్ళు ఏముంది? గుళ్ళు ఏం లేదు కదా. మరి గుడికి వెళ్తే ఎందుకు వెళ్ళడం? మనసు అనుకుంటే సరిపోతుంది కదా. మనసు అనుకుంటే సరిపోతుంది కదా. భగవంతా ఏదైనా మంచిగా చూడు, నా పిల్ల మంచిగా చూడు, నాకు మంచిగా అప్ప దొరికించి, లేకపోతే నాకు 4 రూపాయలు సంపాదనలా కలిగించేసి సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. మన గుడికి ఎందుకు వెళ్ళడం? ఈ గుళ్ళు ఎందుకు కట్టడము, గుడికి ఎందుకు వెళ్ళడము, గుళ్ళు వెళ్ళి ఎందుకు వెళ్ళము, పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎందుకు చేయడం? ఇవన్నీ అవసరం లేదు కదా. మరి వీళ్ళు మధ్యలో వచ్చేసి కొత్త కథలు పెడుతున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో సృష్టిస్తారు కదా. మరి దానికి ఏమందాం? మళ్ళీ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదు, దీన్ని ఎలాగని అనుకుందాం. ఇప్పుడు చాలామంది చాలా రకాలు మాడుతున్నారు. సైన్స్ అంటుంది అసలు ఏమీ మంత్రాలు తంత్రాలు లేవు, పాముకు చెవులు లేవు, ఏలియన్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఏలియన్స్ ఉండే. ఈ ఏలియన్స్ అంటే ఒక దయ్యం రూపంలో ఉన్న రాక్షసులు. అవి దేవతల కాలంలో ఉండే కావచ్చు. అప్పుడు ఏలియన్స్. ఇప్పుడు ఆ మనుషులు, మనుషులమి మనం ఎట్లున్నాము అవి ఎట్లున్నాయి? ఒక ఇప్పుడు మనము అందరము మనుషులమే. మనిషి ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి కలిస్తే ఒక శిశువు తయారై ఒక తల్లికి ఒక పిల్లకు జన్మనిస్తుంది. మరి మనిషికి సంబంధం ఏమైనా ఉందా? కూడా ఏలియన్స్కు మనిషికి మన సంబంధం, రూపము, మన పోలికలు ఏమైనా ఉన్నాయా? ఏలియన్స్కు మనిషికి మన పోలికలు ఏమైనా కనబడుతున్నాయా? ఏలియన్సే పరిపాలించినారు. రాముడు అప్పుడు ఎవరు ఏం లేరు, దేవతలు ఎవరు లేరు. ఇదంతా డూబు, ఇవన్నీ కట్టుకథలని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఏలియన్స్ ఎక్కడ, అవి ఏం చేసినాయి? అప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అవి లేవు. అప్పుడప్పుడు ఏలియన్స్ని చూపించి ఏదో చెప్తున్నారు అంతవరకు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మండి,
ప్రతి ఒక్కరు చెప్తుంది దేవుని నమ్మండి. దేవుడు లేనిది ఏం లేదు. శివుడు లేనిది అంటే చూసినా, పెద్దలు అంటే చూసినా, శివుడు లేనిది శివుడు లేనిది శివనాగిని లేనిది శివ కూడా ఉంటుంది. శివుడు లేనిది శివుడు లేనిది శివనాగిని లేనిది శివ కూడా ఉంటుంది. కానీ దేవుడు లేనిది సృష్టి, గాలి, నీరు, నిప్పు ఏది లేనిది ఇవి ఏం జరగవు. గాలి ఒక 10 నిమిషాలు అయిపోయింది అనుకోండి, మనం కింద మీద వెళ్ళిపోతాం. ఇది ఎండాకాలం ముందే. గాలి 5 నిమిషాలు అయిపోయింది అనుకోండి, మనం ఊపిరి తల్ల మీద ఆపుతుంటాం. ఒక గ్లాస్ వాటర్ తాగలేమనుకోండి, మన గుండె కొట్టుకుంటుంది. ఒక వేగంగా ఒక 70-80% కొట్టుకుంటుంది గుండె. ఒక గ్లాస్ ఒక 15 నిమిషాలు ఇల్లు తాగకపోతే, దాహం వేస్తే తాగకపోతే ఒక ఉంటుంది. అంటే మనకు అన్ని పని చేస్తేనే మనిషి. కానీ దేవుడు లేడు, ఉన్నాడు. ఆయన లేని మనం ఎక్కడ ఉన్నాం చెప్పు. ఆత్మ 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 పనిచేస్తేనే కదా శరీరం అంతా పనిచేస్తుంది. ఈ మూర్ఖుల మాటలు పట్టుకొని దేవుడు లేడని అనకండి, తప్పు. సృష్టి ఉంది, దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు నమ్ముకునే వాళ్ళు ఆ దేవుడు నమ్ముకోండి. నేను ఏ దేవుడిని చిన్నపరచలేను. అన్ని దేవుళ్ళు సృష్టికి ఒకటే మూలకర్త. కానీ నేను ఏ దేవుని చిన్నపరచలేదు. అన్ని దేవుళ్ళను ఏ ఇష్టమైన దేవుని ఆ దేవుడిని నమ్ముకోండి. కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. దేవుని నమ్ముకోండి, ప్రార్థించుకోండి. చర్చికి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి. ఇష్టం వచ్చిన దేవుడిని, ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు పూజించండి. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు నమ్మండి. నిజత్తుగా వెళ్ళిన వాడికి నిజత ఉంటుంది. బేనేది వెళ్ళిన వాడికి బేనేది ఉంటుంది. పుణ్యం చేసుకోవడం పుణ్యం ఉంటుంది, పాపం చేసుకోవడం పాపం ఉంటుంది. ఎవరు చేసుకున్న గుంతలో వాడే పడతాడు. కానీ మనం తప్పుడు మాటలు మాట్లాడద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.